హలో ఎవ్రీవన్. ప్రతిసారి మనం ఆన్లైన్లో కొన్ని వాటిని చూసి ఇష్టపడి ఆర్డర్ చేస్తూ ఉంటాం. కానీ అలాంటి మోసాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే చాలాసార్లు మనం ఇన్స్టా రీల్స్లోని లేదా యాడ్స్లోనే చూసి బోల్తా పడుతూ ఉంటాం. అతి తక్కువ రేట్లకు వస్తున్నాయి కదా అని ఏ వెబ్సైట్లో పడితే ఆ వెబ్సైట్లో కొని మోసపోతూ ఉంటాం. ఏదో క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కదా, వచ్చాక మనీ పే చేయొచ్చు కదా అని వచ్చాక పార్సల్ తీసుకుని చూస్తేలోకి దాంట్లో ఏమీ ఉండదు, డమ్మీ పీస్ తప్ప. అందుకని అలాంటివి తెలుసుకోవడానికి ముందుగానే ఈ చిన్న ట్రిక్స్ పాటించండి. ఏదైనా సరే మన జెన్యూన్ వెబ్సైట్లో వాటి డీటెయిల్స్ పూర్తి క్లారిటీగా విజిబుల్గా కనిపిస్తాయి. ఎప్పుడైనా సరే మీరు ఒక పిక్ని ఓపెన్ చేసినప్పుడు దాని మీద ఉన్న ప్రతి చిన్న సెంటెన్స్ కూడా ఆ పిక్లో జూమ్ చేస్తే మంచి క్లారిటీగా కనిపిస్తుంది. అలాగే వాళ్ళు ఇచ్చి జీమెయిల్స్ అడ్రస్ను కూడా చూసి మనం అంచనా వేయొచ్చు. అది ఎలా అంటే ఒకసారి మీరే చూడండి. ఏదో అడ్రస్ ఇచ్చేసారు కదా అని నిజమే అనుకుంటాం, కానీ ఆ అడ్రస్ రియల్ ఆర్ ఫేక్ అని కనిపెట్టడం మనలో చాలామంది కష్టమే. అలాంటి సమయంలో మనం జీమెయిల్ని గట్టా చూసిన వెంటనే చెప్పేందుకు చాలా సులువుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే రియల్ కంపెనీ అయినప్పుడు అది తన జీమెయిల్ని పక్కా ఫిక్స్డ్గా ఉంచుతుంది. అంతేగాని ఏదో పెట్టేంలే జీమెయిల్ అన్నట్టు ఎలాంటి జెన్యూన్ ప్లాట్ఫామ్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ షాపింగ్ యాప్స్ లేదా వెబ్సైట్స్ అలా పెట్టవు. అందుకనే మీరు ఎలాంటి ఆర్డర్స్ చేసినా సరే వాటిని తప్పకుండా చూసి ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా రిఫండ్ పాలసీస్, రిఫండ్ చేయొచ్చు, అది ఇది అవన్నీ చూసి బోల్తా పడకండి. మళ్ళీ ఇంకో విషయం ఏమిటంటే ఒక పిక్ చూసిన వెంటనే అది ఎంత జూమ్ అవుతుంది, ఎంత పర్ఫెక్ట్గా ప్రతి చిన్న డీటెయిల్ని అబ్జర్వ్ చేస్తామో అలా ఇలా ఫేక్ వెబ్సైట్లో అబ్జర్వ్ చేయడం కుదరదు. ఎందుకంటే వాడు పూర్తిగా చూసేందుకు అవకాశం లేకుండా జస్ట్ వాడు పెట్టింది మాత్రమే చూడడానికి అవకాశం ఇస్తాడు. దానివల్ల మనం ఆ రూపంలో కూడా అర్థం చేసుకోవచ్చు ఇది ఫేక్ అని. అంతేకాకుండా ఎనలాగ్ మెకానికల్ వాచెస్ అనేవి బాగా ఖరీదైనవి, ఎందుకంటే అవి బ్యాటరీ లేకుండా వర్క్ అవుతాయి. ఇలాంటివి పెట్టుకోవాలని చాలామంది కళ్ళు ఉంటాయి. ఎందుకంటే వాటి రూపం, తయారీ చాలా మంచి అద్భుతంగా అండ్ చాలా నీట్గా ఉండడంతో చాలామంది ఇష్టపడతారు. అంతేకాకుండా వాటి నుంచి వచ్చే సౌండ్, ఆ మెకానికల్ పర్పస్ మొత్తం అంతా చాలామందికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అందువల్లే వీటిని పెట్టుకోవడానికి చాలామంది ఆసక్తికరంగా ఉంటారు. వీటిలో చాలా రకాల కంపెనీలు మాత్రమే ఉన్నాయి. అతి తక్కువ కంపెనీలు మాత్రమే వీటిని సర్వ్ చేస్తాయి. అంతేకాకుండా వాళ్ళకి కాంటాక్ట్స్ చేయాలన్నా సరే ఎలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సరిగ్గా